కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి నెక్స్ట్ పట్ట లవంగాలు ఇంకా ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇంకా టమాటో ముక్కలు సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి అవి మంచిగా మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేయాలి. ఈ కర్రీ ఏమనుకుంటున్నారు, తెలంగాణ స్పెషల్ కర్రీ వెజ్ దాల్చా. నెక్స్ట్ హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పచ్చనిపప్పు నేను ముందరే నానబెట్టి కుక్కర్లో పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ చూడండి కర్రీ అంతా మగ్గినాక దాంట్లో 1 స్పూన్ అల్లం పేస్ట్ నెక్స్ట్ మనం ఉడికిచ్చిన పప్పు అనేది యాడ్ చేసుకోవాలి చూడండి. తర్వాత అదంతా మంచిగా మిక్స్ చేశాక అందులో 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు పేస్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ కర్రీ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మన చికెన్, మటన్, నాన్ వెజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను వెజ్ దాల్చా కర్రీ లాగే చేశాను. ఇంకా మన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెజ్ దాల్చా కర్రీ రెడీ అయినట్టు. ఇది చపాతీలోకి, వేడి అన్నంలోకి సూపర్ యమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు అందరూ స్టెయిన్లెస్ స్టీల్తోనే చేస్తున్నారు కదా, నేను కూడా స్టెయిన్లెస్ కడాయిలోనే చేశాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంది వెజ్ దాల్చా.